ఏపీలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు ఏకకాలంలో జరగబోతున్నాయి. ఈ రెండు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సీట్ల సర్దుబాటు జరిగింది. అయితే 175 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ అధికంగా సీట్లు తీసుకోబోతోంది. జనసేన, బీజేపీకి 30 అసెంబ్లీ స్థానాలను కేటాయించారు. ఇందులో జనసేనకు 24 సీట్లు ఇదివరకే ఉండగా బీజేపీకి 6 సీట్లు వచ్చాయి. అలాగే బీజేపీకి 6 లోక్సభ స్థానాలు, జనసేనకు 2 లోక్సభ స్థానాలు కేటాయించారు. మొత్తం 99 స్థానాలకు ఫస్ట్ లిస్టులో అభ్యర్థులను ప్రకటించారు. జనసేన 24 స్థానాల్లో పోటీ చేయనుంది. తొలి విడత జాబితాలో తెలుగుదేశం పార్టీ 94 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా జనసేన 5 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. బీజేపీ, జనసేన కలిసి 8 ఎంపీ, బీజేపీకి 6, జనసేనకు 24 అసెంబ్లీ స్థానాలను కేటాయించనున్నారు. అనకాపల్లి, అరకు, రాజమండ్రి, ఏలూరు, రాజంపేట, హిందూపురం లేదా తిరుపతి ఎంపీ సీట్లు ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇక జనసేనకు కాకినాడ, మచిలీపట్నం స్థానాలు ఇవ్వనున్నట్లు సమాచారం. కాకినాడ నుంచి పవన్ కళ్యాణ్, మచిలీపట్నం నుంచి బాలశౌరి పోటీ చేరున్నట్లుగా తెలుస్తోంది. ఇక తాజాగా కుదిరిన ఒప్పందం ప్రకారం అరకు నుంచి కొత్తపల్లి గీత, అనకాపల్లి నుంచి సీఎం రమేష్, రాజమండ్రి నుంచి పురంధేశ్వరి, నరసాపురం నుంచి రఘురామకృష్ణంరాజు, తిరుపతి నుంచి రత్నప్రభ కుమార్తె నిహారిక పోటీ చేయనుండగా రాజంపేట నుంచి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బరిలో నిలవనున్నారు. తిరుపతి లేకపోతే హిందూపురం నుంచి పరిపూర్ణానంద స్వామి పోటీ చేస్తారని తెలుస్తోంది. ఇక జనసేన విషయానికి వస్తే కాకినాడ నుంచి పవన్ కళ్యాణ్ లేదా సతీష్ పోటీలో ఉండనున్నారు. మచిలీపట్నం నుంచి బాలశౌరి పోటీ చేస్తారు. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శివ లైవ్ తో అందిస్తారు. శివ, చెప్పండి, ప్రస్తుతం ఏపీ రాజకీయం అయితే ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు అయితే పొత్తులతోనే ముందుకెళ్తున్న పరిస్థితి నెలకొంది. బీజేపీతో కూడా దాదాపు పొత్తు అయితే ఖరారైపోయింది. సో దీనికి సంబంధించి ఇటు సీట్ల విషయంలో అప్డేట్స్ ఏంటి, అలాగే ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు అనుకోవచ్చు శివ? మొత్తాన్ని చూసుకుంటే ప్రసన్న, ఆంధ్రప్రదేశ్లో 3 పార్టీలు కలిసి 2014లో ఏ విధంగా అయితే పోటీ చేశారో 24లో అదే సీన్ రిపీట్ కాబోతాం. ఇక ప్రధానంగా తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన కలిసి ఉమ్మడిగా 2024లో ఎన్నికల సంగ్రామానికి శ్రీకారం చుట్టారు. ఇక ప్రధానంగా చూసుకుంటే భారతీయ జనతా పార్టీకి 6 అసెంబ్లీ, 6 పార్లమెంటు స్థానాలు ఇచ్చేందుకు టీడీపీ సిద్ధమైంది. 24 అసెంబ్లీ, 2 పార్లమెంట్ ఇచ్చేందుకు జనసేనకి టీడీపీ సిద్ధమైంది. సో మొత్తం మీద 30 అసెంబ్లీ, 8 పార్లమెంటు కూటమిలోని టీడీపీ పార్టీ నుంచి కూడా జనసేన, బీజేపీకి ఇవ్వబోతున్నారు. ఇక 6 పార్లమెంట్ల స్థానానికి వచ్చినట్లయితే కనుక రాజంపేట నుంచి నల్లారు కిరణ్ కుమార్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి ఎంపీగా బరిలో దిగబోతున్నారు. హిందూపురం కానీ తిరుపతి కానీ, ఒకవేళ హిందూపురం అయితే కనుక పరిపూర్ణానంద స్వామి పేరు ప్రధానంగా తెర మీదకి వస్తుంది. ఆయన కాకపోతే కనుక సత్యకుమార్ పేరు ప్రధానంగా చర్చకు వస్తుంది. ఒకవేళ హిందూపురం కాకుండా తిరుపతి కనుక అయితే నిహారిక, ఏదైతే గతంలో ఆమె తిరుపతి ఎంపీగా పోటీ చేశారో, కర్ణాటక సంబంధించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, కర్ణాటక సంబంధించి రత్నప్రభ కుమార్తె నిహారిక బరిలో ఉన్నారు. సో తిరుపతి కానీ హిందూపురం కానీ రెండింటిలో ఒకటి ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక అరకు సంబంధించి కూడా కొత్తపల్లి గీతకి దాదాపుగా లైన్ క్లియర్ అయినట్టు తెలుస్తూ ఉంది. ఇక్కడ కమలాకర్ అని కూడా మరొక వ్యక్తి పేరు తెర మీదకి వస్తుంది. దాదాపుగా ప్రధానంగా చూసుకుంటే కొత్తపల్లి గీతకి సంబంధించిన లైన్ క్లియర్ అయినట్టు తెలుస్తూ ఉంది. ఇక విశాఖపట్నం, ఏలూరు, విజయవాడ, కాకినాడ, రాజమండ్రి, నరసాపురం ఈ స్థానాల నుంచి దాదాపుగా 4 స్థానాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. దీంట్లో మనకు తెలిసిన సమాచారం ప్రకారం కూడా ఏలూరు నుంచి సుజనా చౌదరి, అలాగే రాజమండ్రి నుంచి పురంధేశ్వరి, అనకాపల్లి నుంచి సీఎం రమేష్ బరిలో దిగబోతూ ఉన్నారు. సో ఈ 3, 4 మొత్తం దాదాపుగా 6 అసెంబ్లీ స్థానాలు బీజేపీ కోటాలో వెళ్ళబోతున్నాయి. సో 6 పార్లమెంటుకి సంబంధించి దాదాపుగా 6 కన్ఫర్మ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏలూరు, విజయవాడ అనేది కూడా ఇక్కడ కొంత సందిగ్ధత నెలకొంది. నిన్న భేటీలో కూడా ప్రధానంగా విజయవాడ కావాలని చెప్పి కూడా సుజనా చౌదరి గట్టిగా కోరినట్లు కూడా తెలుస్తూ ఉంది. సో సుజనా చౌదరి కనుక విజయవాడ నుంచి పోటీ చేస్తే ప్రస్తుతం టీడీపీ అభ్యర్థి చిన్న ఏలూరు నుంచి పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది. ఆ 2 సంబంధించి అక్కడ వాళ్ళు ఇక్కడ, ఇక్కడ వాళ్ళు అక్కడ మాత్రమే మార్పులు చేర్పులు జరుగుతాయి కానీ ఎక్కడ పెద్ద చర్చ జరిగే పరిస్థితి లేదు. ఇక జనసేనకు సంబంధించి గతంలో 3 పార్లమెంట్లు అనుకున్నారు. అనకాపల్లి, మచిలీపట్నం, కాకినాడ అనుకున్నారు. సో అనకాపల్లి ప్రస్తుతం బీజేపీ కోరుతున్న నేపథ్యంలో
జనసేనకు సంబంధించి 2 పార్లమెంటు స్థానాలు, మచిలీపట్నానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ నుంచి జనసేనలో చేరిన వల్లభనేని బాలశౌరి మళ్ళీ మరొకసారి ఆయన జనసేన తరపున పోటీ చేయబోతున్నారు. కాకినాడకు సంబంధించి కూడా సతీష్ ప్రధానంగా రేసులో ఉన్నారు. ఆయన కాని పక్షంలో పవన్ కళ్యాణ్ ఎంపీగా వెళ్ళమని చెప్పి బీజేపీ పెద్దలు ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో ఆయన అక్కడి నుంచి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక 24 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 5 అసెంబ్లీ స్థానాల్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దాదాపుగా ప్రకటించారు. మరొక 19 స్థానాలకు సంబంధించి రేపు ఎల్లుండిలో ప్రకటించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక భారతీయ జనతా పార్టీకి సంబంధించి 6 అసెంబ్లీ స్థానాలను కోరుతా ఉంది. దీంట్లో రాయలసీమకు సంబంధించి కూడా ధర్మవరం నుంచి వరదాపురం సూరి, జమ్మలమడుగు నుంచి ఆదినారాయణ రెడ్డి, అలాగే అక్కడి నుంచి చూసుకుంటే కనుక ఎక్కడా కూడా అడగట్లేదు. వాళ్ళు విజయవాడకు సంబంధించి విజయవాడ వెస్ట్ జనసేన అడుగుతుంది, బీజేపీ అడుగుతుంది. ప్రస్తుతం జనసేనకు సంబంధించి పోతిని మహేష్ ఉన్నారు. గతంలో బీజేపీ కూడా ఇక్కడ గెలుపొందడం జరిగింది. సో ఈ నేపథ్యంలో విజయవాడ వెస్ట్ కానీ కోరుతా ఉంది. విజయవాడ వెస్ట్కి సంబంధించి కొంత అయోమయం నెలకొని ఉంది. అయితే తాడేపల్లిగూడెం కానీ విజయవాడ వెస్ట్ కానీ బీజేపీ కోరుతా ఉంది. ఈ 2 కూడా జనసేన ఖాతాలో ఉన్నాయి. రెండిట్లో ఒక స్థానం బీజేపీకి, ఒక స్థానం జనసేనకి ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. సో తాడేపల్లిగూడానికి సంబంధించి గతంలో బీజేపీ 2 సార్లు కూడా అక్కడి నుంచి గెలుపొందడం జరిగింది. గతంలో స్వర్గీయ మంత్రి మాణిక్యాలరావు కూడా గెలుపొంది మంత్రి కూడా అయ్యాడు. సో ఈ నేపథ్యంలో గతంలో విజయవాడ వెస్ట్కి సంబంధించి సినీ నటుడు కోట శ్రీనివాసరావు కూడా విజయవాడ వెస్ట్లో గెలుపొందాడు బీజేపీ తరఫున. సో ఈ నేపథ్యంలో ఆ రెండింటిలో ఒక స్థానం అడుగుతున్నారు. కైకలూరుకు సంబంధించి మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావుకి దాదాపుగా లైన్ క్లియర్ అయింది. విజయవాడ సౌత్కు సంబంధించి కూడా ప్రధానంగా చూసుకుంటే విష్ణుకుమార్ రాజు ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నారు. దాదాపుగా అక్కడ ఆయనకి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. శివ, ఇప్పుడు ఏదైతే స్థానాలను ఇటు కేటాయించాలని అనుకున్నారో అవే స్థానాలు ఫైనల్ ఎలక్షన్స్ వరకు ఉంటాయి అనుకోవచ్చా, లేదంటే ఏదైనా మార్పులు చేర్పులు జరుగుతాయా? ఒకవేళ ఈ సీట్లలో ఈ అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఒకవేళ మార్పులు జరిగితే ఇటు టీడీపీ, జనసేన అలాగే బీజేపీ మధ్య ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనుకోవచ్చు శివ? తెలుగుదేశం పార్టీ నుంచి కూడా దాదాపుగా లైన్ క్లియర్ అయిపోయింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూటమిలో ఎటువంటి విభేదాలు కానీ వివాదాలకు కానీ తావులేదు. ఇక జనసేన బీజేపీ మధ్య మాత్రమే సీట్లకు సంబంధించి కొంత టెన్షన్, ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఒక చోట ప్రధానంగా అనకాపల్లికి సంబంధించి జనసేన కోరుతూ ఉంది, బీజేపీ కోరుతూ ఉంది. సో దాదాపుగా బీజేపీకి ఇచ్చేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారు. పార్లమెంటుకు సంబంధించి 6 పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఈ కూటమిలో ఏ పార్టీతో కూడా విభేదాలు లేవు. దాదాపుగా 6 పార్లమెంటు స్థానాలు ఫిక్స్ అయినట్లుగా భావించాలి. జనసేనకు సంబంధించి మచిలీపట్నం, కాకినాడ కూడా దాదాపుగా ఫిక్స్ అయినట్లే. అయితే కాకినాడకు సంబంధించి ఎవరు పోటీ చేస్తారనేది ఇక్కడ క్వశ్చన్ మార్కు. ఇక అసెంబ్లీ స్థానాలకు విషయానికి వస్తే మాత్రం ఒక్కచోట మాత్రమే పెండింగ్ ఉంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అది కూడా కైకలూరు, విజయవాడ వెస్ట్, తాడేపల్లిగూడెం ఈ రెండింటికి సంబంధించి ఒక నియోజకవర్గం జనసేన అడుగుతుంది, 2 నియోజకవర్గాలు బీజేపీ అడుగుతుంది. ఎందుకంటే ఆ 2 నియోజకవర్గాల్లో గతంలో బీజేపీ గెలిచింది. సో ఈ నేపథ్యంలోనే బీజేపీ ఎక్కడైతే గెలిచిందో ఆ స్థానాలను మాత్రమే కోరుతా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే గతంలో 13 స్థానాలు బీజేపీ పోటీ చేసి 5 స్థానాలు గెలిచింది. కాబట్టి గతంలో గెలిచిన 5 స్థానాలపైన బీజేపీ ఎక్కువగా ఫోకస్ పెట్టింది. రైట్ శివ, థ్యాంక్ యూ.